హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అప్ టాక్స్. మనం టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ స్టార్ట్ చేసాము. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం 23 జనవరిలో షిఫ్ట్ 1లో జరిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి, రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చాడు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కొన్ని క్వశ్చన్స్ ఈరోజు జరిగిన షిఫ్ట్ 1లో జరిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మొత్తం క్వశ్చన్స్ రాలేదు, ఉన్న క్వశ్చన్స్ వరకు ఆ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి అన్నమాట, మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇది టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్. ఏ అనేవాడు ఒక వర్క్ని 14 రోజులు చేస్తున్నాడు, బి అనేవాడు అదే వర్క్ని 28 రోజులు చేస్తున్నాడు. ముగ్గురు కలిసి ఆ వర్క్ని 7 రోజుల్లో చేస్తే సి ఒక్కడే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అయితేనా సరే ఏం తీసుకోవాలి, ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎలా? సో టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుంది, ఎల్సిఎం ద్వారా వస్తుంది. 14కి 28కి 7కి ఎల్సిఎం ఎంత? 28. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, సామర్థ్యం, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. నా దగ్గర 28 యాపిల్స్ ఉన్నాయి. ఏ అనేవాడు 14 రోజుల్లో తినేస్తున్నాడు, రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 2 యాపిల్స్ తింటాడు. బి అనేవాడు 28 యాపిల్స్ని 28 రోజుల్లో తినేస్తున్నాడు, రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 1 యాపిల్ తింటాడు. ఏబిసి ముగ్గురు కలిసి 28 యాపిల్స్ని 7 రోజుల్లో తినేస్తున్నారు, అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 4 యాపిల్స్ తింటారు. ఇప్పుడు చూడండి, ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని యాపిల్స్ తింటున్నారు? ఏబిసి ముగ్గురు కలిసి 4 యాపిల్. అంటే మనం సి యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఇద్దరు కలిసి రోజు ఎన్ని తింటున్నారు? 3 యాపిల్స్ తింటున్నారు. ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. అంటే సి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నాడు? 1 యాపిల్ తింటున్నాడు. సో నెంబర్ ఆఫ్ డేస్ బై సి, టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 20 యాపిల్స్ ఉన్నాయి. ఎవరిదైతే కనుక్కోవాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. సో సిది కాబట్టి సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? సామర్థ్యం 1. సో 28/1, 28 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోండి, తర్వాత ఎఫిషియన్సీ కనుక్కోండి. ఎవరైతే కనుక్కోమంటారో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రాఫిట్ డిస్కౌంట్లో క్వశ్చన్ అనమాట. ఒక వస్తువు కొన్నాడు, కొన్న తర్వాత దాని మీద ప్రైస్ పెంచాడు. ఎంత? 35% ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు. ప్రైస్ పెంచిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఏం చేశాడు? డిస్కౌంట్ ఇచ్చాడంట. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే ఓవరాల్గా ప్రాఫిట్ లాస్ పర్సన్ మనం కనుక్కోవాలి. జనరల్గా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తాను, ఒక వస్తువు కొంటాను, దాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. కాస్ట్ ప్రైస్ మీద నా ఇష్టం వచ్చిన రేట్ నేను పెంచుకుంటా, 35% పెంచాను. కాస్ట్ ప్రైస్ మీద మనీ ఇంక్రీజ్ చేసేది ఏమవుతుంది? మార్కుల ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ నేను డిస్కౌంట్ దేని మీద ఇస్తాను? మార్కుల ప్రైస్ మీద ఇస్తాను. మార్కుల ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, దీనివల్ల ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంక్రీజ్ చేశాడు, తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు. ఇది ఒక ఫ్లోలో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఫార్ములా, షార్ట్ ట్రిక్ ఫార్ములా +or-x +or-y +or-x ఇంటూ y/100. ప్లస్ అంటే ఇంక్రీజు, మైనస్ అంటే డిక్రీజు, డిస్కౌంట్ అని. ఫస్ట్ 35% ఇంక్రీజు అంటే +35, తర్వాత 20% డిస్కౌంట్ కాబట్టి -20, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 35 ఇంటూ 20/100. 20 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్ 5 7 టైమ్స్ పోతుంది. 35 మైనస్ 27 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8%. ప్లస్ 8 మైనస్ 8 +8 అంటే 8% ప్రాఫిట్ అని. చూడండి, ఫ్లోలో ఉంటే కాస్ట్ ప్రైస్ నుంచి మనీ ఇంక్రీజ్ చేశాడు, ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాడు. ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయండి. నెక్స్ట్ వన్, ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడంట. ఆ ఫ్రాక్షన్ ఇచ్చిన తర్వాత ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ వాల్యూ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ ఇవ్వలేదు, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. క్వశ్చన్ ఏమన్నారంటే ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఆ ఫ్రాక్షన్కి ఎల్సిఎం కనుక్కోవాలంటే నేను ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకున్నాను. 3, 6, 18 ఎల్సిఎం ఎంత అవుతుంది? 18 అవుతుంది.
అలాగే 5, 25, 125 హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అంటే ఏంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ 3 మెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 5 కదా. సో ఆన్సర్ ఈజ్ 18/5. నెక్స్ట్ వన్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీలో క్వశ్చన్ అనమాట. ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20% per annum అంట. అయితే ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ హాఫ్ ఇయర్లీ. ఇంట్రెస్ట్ ఎలా అయితే కనుక్కోమన్నాడో మనం టైం పీరియడ్ కూడా ఆ రేట్ కూడా మనం కన్వర్ట్ చేయాలి. సో రేట్ చూడండి 20% ఇంటూ 1 yearకి 20% అయితే హాఫ్ ఇయర్లీకి ఎంత అవుతుంది? 10% పర్ హాఫ్ ఇయర్లీ. ఓకే, ఫస్ట్ మీరు టైం ప్రకారం పర్సంటేజ్ని కన్వర్ట్ చేయండి. ఇప్పుడు 1.5 year అంటే 1.5 yearలో ఎన్ని హాఫ్ ఇయర్లు వస్తాయి మనకి? 3 హాఫ్ ఇయర్లు వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా చూడండి. మీకు డైరెక్ట్ షార్ట్ ట్రిక్ చెప్తున్నాను. 2 years ఉన్నప్పుడు డైరెక్ట్ రేషియో ఏమవుతుంది? 2:1. 3 yearsకి రేషియో 3:1. 4 yearsకి రేషియో ఏమవుతుంది మనకి? 4:6:4:1. వీటిని గుర్తుపెట్టుకున్న ప్రాసెస్ కూడా చూడండి. మీరు డైరెక్ట్గా 2 years అంటే 2:1 రాస్తారు. 3 years కంటే ఎంత? 3. తర్వాత 2 + 1 ఎంత? 3. తర్వాత 1 మిగులుతుంది కాబట్టి 1. అలాగే 4 years కాబట్టి స్టార్టింగ్లో 4 అవుతుంది. 3 + 3 ఎంత? 6. 3 + 1 ఎంత? 4. 1 మిగిలింది కాబట్టి 1. మీరు డైరెక్ట్గా ఈ రేషియో గుర్తుపెట్టుకుంటే చాలా క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, హాఫ్ ఇయర్లీ 1.5 yearly అంటే 1.5 yearly. ఎన్ని హాఫ్ ఇయర్లీ ఉంటే 3 కాబట్టి రేషియో ఏమైనా రాస్తారు? 3:1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% కదా. ఫస్ట్ 5,400లో 54,000లో 10% ఎంత అవుతుంది? 5,400. మళ్ళీ ఈ 5,400 మళ్ళీ 10% ఎంత అవుతుంది? 540. ఈ 540లో మళ్ళీ 10% ఎంత అవుతుంది? 54. ఏం చేయాలి? ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. 54 × 3 3 4 12 3 5 15 16 16200. మళ్ళీ 0 3 4 12 3 5 15 16 4. ఈ మొత్తాన్ని ఏం చేయాలి? యాడ్ చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ ఇచ్చి ఇంట్రెస్ట్ కనుక్కోమన్నప్పుడు ఒకవేళ 2 years కనుక్కోమంటే 2:1 రేషియో రాయండి. 3 years కనుక్కోమంటే 3:3:1 రేషియో రాయండి. 4 years కనుక్కోమన్నప్పుడు 4:6:4:1 రేషియో రాసి ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కట్టాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. సో 5,400 మీద మళ్ళీ 10% 540. 540 మీద మళ్ళీ 10% 54. ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ వన్, సో రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు వెడల్పు ఇచ్చాడు. ఏరియా ఫార్ములా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. 10 × 15 = 150 ఈజ్ ద ఆన్సర్. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ మనం ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్. అలాగే రీజనింగ్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగాడో ఒకసారి అవి కూడా చూద్దాం. రీజనింగ్లో మొత్తం 2 types ఉన్నాయి, వెర్బల్, నాన్ వెర్బల్. నాన్ వెర్బల్ అంటే ఏంటిది? మనకు డయాగ్రామ్స్ ఇచ్చి పిక్చర్స్ ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటాడు. సిరీస్ అంటే 4 పిక్చర్స్ ఇచ్చి 5th సిరీస్ ఏమవుతుందో మనం కనుక్కోవాలి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడు. హిడెన్ ఫిగరు, ఆ బొమ్మలు హిడెన్ అయి ఉంటుంది, అదేదో మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఫిగర్ కంప్లీషన్. ఫిగర్ కంప్లీషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఇలా ఇప్పుడు ఇది ఫిగర్ని కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సంథింగ్ ఇలా మొత్తాన్ని మనం ఫిగర్ కంప్లీట్ చేయాలి. సో ఆ ఫిగర్ కంప్లీషన్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అలాగే వెర్బల్ రీజనింగ్లో నుంచి క్వశ్చన్స్ తీసుకుంటే మొత్తం 17 క్వశ్చన్స్ ఇచ్చాడు. కోడింగ్ డీకోడింగ్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ కోడింగ్ డీకోడింగ్లో మీకు ఒకటి డైరెక్ట్గా ఆపోజిట్ పేర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆపోజిట్ పేర్ అంటే ఏంది? ఏకి ఆపోజిట్ జెడ్, బికి ఆపోజిట్ వై, వాటిలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ ఉన్నాడు, దీన్ని ఎలా కోడ్ చేశాడు? NAM అంటే దీన్ని రివర్స్ చేశాడు. సేమ్ అవే లెటర్స్ వస్తాయి అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్లో క్వశ్చన్స్ అడిగాడు. అలాగే ఎనాలజీ మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సిరీస్ నెంబర్ సిరీస్ మీద కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. బ్లడ్ రిలేషన్స్లో
ఈక్వేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నాడు. ఈక్వేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? A@B స్టార్ C ఇలా ఈక్వేషన్. @ ఒక రిలేషన్షిప్ ఇస్తాడు, స్టార్ట్కి ఒక రిలేషన్షిప్ ఇస్తాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. డైస్ మీద ఒక క్వశ్చన్, సిట్టింగ్ అరేంజ్మెంట్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. 6 persons ఇచ్చినప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలి, అలాగే 8 members ఉన్నప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద 2 క్వశ్చన్స్ అడిగాడు. అలాగే సిరాలజీ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద 2 క్వశ్చన్స్ అడిగాడు. మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో మీకు ఎక్కడైతే డివిజన్ ఇంటూ ఉందో ఫస్ట్ అక్కడ చెక్ చేయండి, మ్యాక్సిమం అక్కడే ఆన్సర్ వస్తుంది. లేదు ఒకవేళ ఇది లేదనుకోండి, ఎక్కడైతే డివిజన్ ఉందో ఆ డివిజన్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ప్రాబ్లమ్ ఈజీ చేయొచ్చు. అలాగే డిక్షనరీ బేస్ మీద ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. డిక్షనరీ బేస్ అంటే ఏంది? 4 సెంటెన్సెస్ ఇస్తాడు. ఈ 4 సెంటెన్స్ని మనం డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అలాగే ఈ టైప్ ఆఫ్ సిరీస్ కూడా ఇస్తున్నాడు, మనం ఫిల్ చేయాలి. దీనికి ఒక సిరీస్ ఉంటుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్ ఉన్నాయి. దీన్ని 3 partsగా డివైడ్ చేయండి. సో 3 దీన్ని ఎలా రాయొచ్చు? ABC ABC. ఆన్సర్ ఏమవుతుంది? CAB ఇలా అవుతుంది. తర్వాత క్లాసిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. సో రీజనింగ్ అనేది మ్యాక్సిమం ఈజీగానే ఉంది, కొంచెం అక్కడక్కడ టైం టేకింగ్ అవుతుంది. సో జాగ్రత్తగా మీరు టైంని మేనేజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఎగ్జామ్ రాయబోతున్నట్లయితే కంపల్సరీగా మన వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి సేమ్ మోడల్లో క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.